కరీంనగర్ కేంద్రంలో సంచలనం సృష్టించిన హత్యాచార ఘటనలో స్వతంత్ర టీవీ కథనంపై పోలీస్ శాఖ స్పందించింది. కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి యువతిని అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై స్వతంత్ర టీవీ ప్రసారం చేసిన కథనంతో అధికారుల్లో చలనం వచ్చింది. ఈ ఘటనను స్వయంగా కరీంనగర్ సిపి గౌస్ ఆలం సీరియస్గా తీసుకొని బాధిత మహిళతో మాట్లాడారు. బాధితురాలికి పూర్తి న్యాయం జరగాలని ఆదేశిస్తూ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సుజన్ రెడ్డికి ప్రత్యేక సూచనలు చేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆకుల నరేష్ అనే వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్ సెక్షన్ 69, 89, 351 ఆఫ్ 2 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అత్యాచారం చేసి విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడన్న ఆరోపణలు కూడా కేసులో నమోదయ్యాయి. ప్రస్తుతం నిందితుడు ఆకుల నరేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో 2 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. కరీంనగర్ కేంద్రంలో జరిగినటువంటి దారుణ అత్యాచార ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో పోలీసుల నుండి విశేష స్పందన ఉందని చెప్పుకోవచ్చు. నగరంలో జరిగినటువంటి ఓ అక్వేరియం షాప్ యజమాని తన వద్ద పనిచేస్తున్నటువంటి ఓ మహిళపై కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడంటూ స్వతంత్ర టీవీ ఇచ్చినటువంటి కథనానికి పోలీసులు అయితే స్పందించారు. ఇక స్వయంగా పోలీస్ కమిషనర్ గౌస్ అలామే స్వయంగా ఈ బాధిత మహిళతో అయితే ముఖాముఖ భేటీ అయ్యి తనకు జరిగినటువంటి అన్యాయం గురించి అన్ని విషయాలు తెలుసుకొని కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సుజన్ రెడ్డికి అయితే వెంటనే బాధితురాలు జరిగినటువంటి ఏదైతే విషయం ఉందో దానిపై కేసు నమోదు చేసి చాలా చిన్నంగా ట్రాన్స్పరెంట్ మేనర్ లో దీన్ని కేసు దర్యాప్తు చేయాలంటూ కూడా గౌస్ అలాం 2 టౌన్ సిఐకి ఆదేశాలు జారీ చేశారు. ఇక కరీంనగర్ కేంద్రంలోని అక్వేరియం షాప్ లో పనిచేస్తున్నటువంటి ఈ మహిళకు ఆకుల నరేష్ అనే వ్యక్తి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడంటూ కూడా పోలీసులకు ఫిర్యాదులు అయితే పేర్కొంది. అయితే ఇటీవల కాలంలో గత కొన్ని రోజుల క్రితం తనకు అబార్షన్ చేసేందుకు కొన్ని గోళీలను వచ్చి అబార్షన్ చేసినట్లుగా కూడా ఆ పిటిషన్ లో పేర్కొంది. ఇక ప్రస్తుతానికైతే ఎవరైతే ఈ ఆకుల నరేష్ నిందితుడు ఉన్నాడో తను పరారీలో ఉన్నట్టు 2 టౌన్ పోలీసులు అయితే తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నిందితుడిని పట్టుకునేందుకు అయితే 2 టౌన్ పోలీసులు గత 2 రోజులుగా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇప్పటికైతే ప్రస్తుతానికి బాధిత మహిళకు ఎవరైతే ఉన్నారో అన్ని మెడికల్ టెస్టులు అయితే నిర్వహించారు. ఈ మెడికల్ టెస్టుల ఆధారంగా కూడా అతనిపై ఇంకేమన్నా సెక్షన్ లో జోడిస్తారా లేక ఏమన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుందా అనే విషయం కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బిఎన్ఎస్ 69, 89, 361/2 సెక్షన్ అని అయితే వీటిపై అయితే కేసు నమోదు చేశారు 2 టౌన్ పోలీసులు. ఇక ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఇప్పటికే వరుసగా రాష్ట్రంలో చూస్తున్నట్లయితే అనేక అత్యాచార ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఇది కరీంనగర్ కేంద్రంలో కూడా జరిగినటువంటి ఈ అత్యాచార ఘటన మరి ఈ మహిళకి ఎట్లాంటి న్యాయం జరుగుతుందన్న విషయం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నేను నమ్మకపోయినా కూడా నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, నేను అట్లా చేసుకోలేను, అది కరెక్ట్ కాదని నేను చెప్పినా కూడా నా మాట వినకుండా లేదు నువ్వు అనుకునేది తప్పు ముచ్చట, 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా నీకు నిన్ను చూసుకుంటా అని చెప్పేసి మాట్లాడిండు. అందుకే నేను నమ్మిన, నేను లైఫ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నా, ఇట్లా నమ్మి ఇట్లా మోసపోతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఇట్లా మోసం చేసేటట్టు కూడా ఎప్పుడు కూడా నాతో మాట్లాడలేదు. నన్ను ప్రతి ఒక్క విషయంలో నమ్మించిండు, నన్ను మంచిగా చూసుకున్నట్టు అందరి ముందు నటించిండు.
అందుకోసమనే నేను నమ్మిన. ఈ రోజు నాతో మాట్లాడకుండా, నన్ను పట్టించుకోకుండా, నన్ను ఇష్టం ఉన్నట్టు కేర్లెస్ చేస్తుంటే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని క్వశ్చన్ చేసేసరికి నువ్వేం చేసుకుంటావు వేసుకో, నాకు నువ్వు అవసరం లేదు, అయిపోయింది, నేను వాడుకొని వదిలేసిన అని చెప్పేసి నా మొహం మీదే చెప్పిండు. నేను కేసు పెడతా, నేను పోలీస్ స్టేషన్ పోతే ఎంత దూరం అని పోతానంటే, నువ్వు ఒక సాధారణ అమ్మాయివి, నీతోనేం కాదు, నీ వెనకాల బలగం ఏం లేదు, నాకు పెద్ద పెద్ద మంత్రులు తెలుసు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఏడికన్నా పోతే పోలీసు వాళ్ళు అందరూ నాకే సపోర్ట్, నేను పైసలు వారేస్తే అందరు నాకే సపోర్ట్ మాట్లాడతారు, నువ్వేం చేసుకుంటావు వేసుకో, నీతోనేం కాదు, ఎంటిక కూడా కాదని చెప్పేసి నన్ను బెదిరించిండు. నా గొంతు పట్టుకున్నాడు, నా మీద గాయాలు కూడా ఉన్నాయి, నన్ను ఇక్కడ కొట్టిండు. ఆయనే ఇది ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఏం న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. అందుకోసమనే నేను నాకు రీసెంట్గా నన్ను నమ్మించిన టైంలో నేను ప్రెగ్నెన్సీ కూడా అయినాను. 3 months బ్యాక్ 3 months ప్రెగ్నెన్సీ పోగొట్టి నాకు అన్వాంటెడ్ ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చిండు. ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత నాకు ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత నుండి నీకు ప్రెగ్నెన్సీ అయింది, నా వల్ల అయిందో ఎవరి వల్ల అయిందో నాకు తెలియదు అని చెప్పేసినట్టు మాట్లాడి నన్ను కేర్లెస్ చేసి మాట్లాడిండు. నేను నమ్మకపోయినా